నమస్తే నేను యామిని. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు విజయం సాధించాలనే కాంక్ష ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. విద్యార్థుల కలలను సాకారం చేసే ఐఐటి, ఎయిమ్స్ లాంటి విద్యా సంస్థల్లో సీటు సాధించాలని అందరూ ఆశపడేదే. మరి అటువంటి విద్యా సంస్థల్లో సీటు సాధించాలంటే ఏం చేయాలో వివరించడానికి నానో విద్యా సంస్థల నిపుణులు మన స్టూడియోలో ఉన్నారు. విద్యారంగంలో ఎంతో మందిని సక్సెస్ దిశగా పంపించిన ప్రతిష్టాత్మక అహ్మదాబాద్ ఐఐఎం నానో డైరెక్టర్ శ్రీనివాస్, వారితో పాటు ఐఐటి జేఈలో ఎంతో మంది విద్యార్థులను కీర్తి పతాకం వైపు దిశగా నిర్దేశం చేసిన ఐఐటి కోల్కతా పట్టుభద్రులు నానో డైరెక్టర్ శ్రీ కృష్ణ చైతన్య గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా నమస్కారం సార్. సార్, మొదటగా శ్రీనివాస్ గారు, అండ్ చాలా మంది పిల్లలు 10వ తరగతి అవ్వగానే అటు డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ కావాలనే కోరికతో చాలా మంది ఉంటారు. దానివల్ల బైపీసీ అటు ఎంపీసీ తీసుకోవాలని అనుకుంటారు. మరి అలాంటి వారికి మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, కాంపిటీషన్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది? సో ఫస్ట్ ఎంపీసీ తీసుకుంటే ఆబ్వియస్లీ ఇంజనీరింగ్ వైపు వెళ్తారు. సో ఇంజనీరింగ్ అనగానే మనం ఫస్ట్ మాట్లాడవలసింది ఐఐటీస్ గురించి. సో దేశవ్యాప్తంగా 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీస్లో దాదాపుగా 17,000 సీట్లు ఉన్నాయి. ఈ 17,000 సీట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్కి ఒక 50% రిజర్వేషను, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఒక 10% రిజర్వేషను. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్లీ గర్ల్స్కి ఒక 20% హారిజాంటల్ రిజర్వేషన్ అక్రాస్ కేటగిరీస్. 20% హారిజాంటల్ రిజర్వేషన్ అంటే బాయ్స్కి ఏం సీట్లు తగ్గవు. ఒకవేళ గర్ల్స్కి 20% సీట్స్ తక్కువ అవుతే సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి ఆ 20% వచ్చేటట్టు చేస్తారు. అది ఐఐటీస్. నెక్స్ట్ మనం మాట్లాడవలసింది ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. 31 ఎన్ఐటీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ 31 ఎన్ఐటీస్లో దాదాపుగా 24,000 సీట్లు ఉన్నాయి. అండ్ ఈ 24,000 సీట్లు ఆల్మోస్ట్ ఐఐటీస్ లాగే రిజర్వేషన్ ఉంటుంది. వీటికి ఎగ్జామ్స్ రాయాలి, ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి అంటే ఫస్ట్ రాయవలసింది జేఈ మెయిన్ అనే ఎగ్జామ్. ఇది 12 లక్షల మంది రాస్తారు. ఈ జేఈ మెయిన్ టెస్ట్ ఆధారంగా ఎన్ఐటీస్లో సీట్లు ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం ఎన్ఐటీలో సీట్లు ఇస్తారు. తర్వాత జేఈ మెయిన్ వల్ల ఇంకో లాభం ఏంటంటే ఇట్స్ అ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. సో ఈ టాప్ 2.5 lakhs 12 లక్షల మంది రాస్తే టాప్ 2.5 lakhs నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, జేఈ అడ్వాన్స్ రాస్తారు. ఈ జేఈ అడ్వాన్స్డ్ ఆధారంగా ఐఐటీస్లో సీట్ వస్తుంది. మెడికల్కి వస్తే దాదాపుగా దేశవ్యాప్తంగా 1,10,000 సీట్లు ఉన్నాయి. ఈ 1,10,000 సీట్లు సుమారుగా 56,000 సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్నాయి. కానీ కాంపిటీషన్ మాత్రం 24 లక్షల మంది రాస్తారు. ఈ సంవత్సరం 24 లక్షల మంది రాస్తున్నారు. మన స్టేట్లో కొంచెం ఈ రేషియో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే మనకి సీట్స్ ఎక్కువ ఉన్నాయి. 8,500 సీట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ 8 మెడికల్ సీట్స్, ఈ 8,500లో దాదాపుగా 3,500 గవర్నమెంట్లోని అండ్ మిగిలినవి ప్రైవేట్లోని ఉన్నాయి. అయితే కాంపిటీషన్ చూసుకుంటే ఐఐటి పరంగా ప్రతి సీటుకి 70 మంది కంపీట్ చేస్తారు. ఎన్ఐటీస్కి ప్రతి సీట్కి 50 మంది కంపీట్ చేస్తారు. మెడికల్కి మాత్రం ప్రతి సీటుకి 42-42.5 మంది, అంటే యావరేజ్ తీసుకుంటే. కానీ మన స్టేట్లో అది కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. ప్రతి సీట్కి ఒక 20 మంది కంపీట్ చేస్తారు. సో కాంపిటీషన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ కృష్ణ చైతన్య గారు, ఎయిమ్స్, ఐఐటి వంటి ప్రతిష్టాత్మకమైన కాలేజీలో చేరాలంటే చాలా పోటీ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. మరి అలాంటి వారికి ఆ విద్యార్థులు ఏం చేయాలి అందులో రాణించాలంటే? సో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఈ 70 మంది ఐఐటికి పోటీ పడితే కనుక ఒక్కరికి సీట్ వస్తుంది. అలాగే ఎయిమ్స్ తీసుకుంటే మెడికల్ కాలేజీలు అన్నీ కాదు, అది కూడా దాదాపు 75 నుండి 80 మంది పోటీ పడితే ఒక్కరికి సీట్ వస్తుంది. సో ఇంత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం నెగ్గాలి అని అంటే ఫస్ట్ ఇది ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాను. ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక దీక్షలాగా తీసుకోవాలి దీన్ని. ఒక 2 సంవత్సరాలు కఠిన దీక్షలాగా తీసుకొని ఒక ప్రొఫెషనల్ అథ్లీట్ ఎలా ప్రిపేర్ అవుతాడో, ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఎలా ప్రిపేర్ అవుతారో, దే హ్యావ్ టు కండిషన్ దేర్ మైండ్, దే హ్యావ్ టు కండిషన్ దేర్ బాడీ కంప్లీట్గా. ఇది ఒక్క పిల్లోడి వల్ల అయ్యేది కాదు. పిల్లోడితో పాటుగా కుటుంబం కూడా, నా కొడుకు, నా బిడ్డ ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నారు. సో దానికి తగ్గట్టుగానే మన కుటుంబ వాతావరణాన్ని కానీ ఆ దిశగా మలుచుకోవాలి. ఆ దృక్పథాన్ని, ఆ కోణాన్ని కొంచెం ఆ విధంగా మలుచుకుంటే అప్పుడు ఇటువంటి కాంపిటీషన్ అనేది సాధించడం సాధ్యమవుతుంది.
అండ్ కొన్ని లక్షణాలు ఉండాలి బేసికలీ విద్యార్థికి. ఎట్లాంటివి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఒక రేస్. ఈ రేస్ని ఎలా చూడాలి అంటే ఒక 10 లక్షల మంది పరిగెడుతున్నారు, దాంట్లో కేవలం ఒక 10,000 మంది మాత్రమే చేరుకుంటారు. 100 మంది పరిగెడుతున్నారు, 100 మందిలో ఒక్కరు ఇద్దరు చేరుకుంటున్నారు. అటువంటి రేస్ ఇది. సో కొంచెం మనం ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోయినా, లేదంటే రిలాక్స్ అంటే ఫిజికల్గా కొంత లాక్సిటీ కొంచెం చూపించినా, లేదంటే ఈరోజు కాదులే రేపు చేద్దాం, రేపు కాదులే ఎల్లుండి చేద్దాం, పోయిందేముంది. బోర్డ్ ఎగ్జామినేషన్స్కి ఏమో ఇది నడుస్తుంది. బోర్డ్ ఎగ్జామ్స్కి ఒక 6 నెలలు పడుకున్నా కూడా 6 నెలల తర్వాత మేల్కొని డిసెంబర్ నుండి ప్రిపరేషన్ మొదలుపెట్టినా కూడా 3 నెలల్లో సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. అందరికీ 10కి 10 వస్తాయి, చాయిస్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని తప్పించి బయట అడగరు. ఇవన్నీ ఉంటాయి కనుక బోర్డ్ ఎగ్జామినేషన్ 2-3 నెలలు చదివినా కూడా సరిపోతుంది. కానీ ఇది ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం కాస్త బద్ధకంగా ఉంటే మనం దాటుకొని మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. కనుక ఇది ఒక దీక్ష లాగా తీసుకోవాలి, రేస్ లాగా తీసుకోవాలి. దానికి మైండ్ని కండిషన్ చేసుకోవాలి. ఫస్ట్ మైండ్ కండిషన్ ఎలా అవుతుంది అని అంటే మన ఏర్పరచుకున్న గోల్, ఆ ఐఐటికి వెళ్దామనేది ఇట్ షుడ్ నాట్ బి సింపుల్ ఇంట్రెస్ట్. ఎందుకు వెళ్తున్నాము అంటే ఇంట్రెస్ట్ ఉంది, బాగుంటుందంట కదా అందుకని వెళ్తున్నాను అనేది కాదు. ఒక ప్యాషన్, ఒక కాంక్ష, తృష్ణ అంటాం. అటువంటి తృష్ణ ఉండాలి. ఐఐటిలో చేరితే ఒక లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ ఉన్న పియర్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళ మధ్యలో కూర్చొని 4 సంవత్సరాలు కనుక చదివితే మన ఆలోచన విధానము, మనం మాట్లాడే తీరు ఇవన్నీ మారిపోతాయి. కనుక ఈ లైఫ్ స్టైల్ చేంజ్ నాకు కావాలి, నా 40 ఇయర్స్ కెరియర్లో ఇది ఒక అద్భుతమైన లాంచింగ్ ప్యాడ్ కావాలి అన్నప్పుడు ఆ పెద్ద గోల్ పట్ల ఒక కాంక్ష ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక తృష్ణ, అంటే చాలా గాఢమైన దప్పిక ఉంటుంది. బాగా దాహమైనప్పుడు ఏం చేస్తాం, ఎక్కడ పరిగెడితే ఎక్కడ నీళ్ళు తీసుకొని తాగేస్తాం. అట్లా ఆ తృష్ణ ఏర్పరచుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లోడు చేయాల్సింది అది. అండ్ దీనికి పేరెంట్స్ కూడా సహకారం చేయాలి. ఇదేదో బలవంతంగా రుద్దితే వచ్చేది కాదు. కనుక ఆ వాతావరణాన్ని ఏర్పరిచి పిల్లల కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ వీక్నెస్, వాళ్ళని ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ ఇచ్చి, ఒక ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిచ్చి వాళ్ళకి గోల్ సెట్టింగ్ అంటూ జరగాలి, పద్ధతిగా జరగాలి. జరిగిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది చాలా హై లెవెల్ కాంపిటీషన్. అండ్ కొంతమంది పిల్లలు ముందు నుండే ప్రిపేర్ అవుతుంటారు దీనికి. దాదాపు ఒక 50 to 60% ర్యాంక్స్ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయాయి. వాళ్ళు 6th నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కనుక ఈ 2 సంవత్సరాల టైం మాత్రం ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఇంట్లో కానీ, మనసులో కానీ, జేబులో కానీ పెట్టుకోకూడదు. ఇంట్లో పెట్టుకోవడం అంటే గృహప్రవేశాలు, కట్టడాలు, రిపేర్స్, ఇవి అవి 2 సంవత్సరాలు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. జేబులో పెట్టుకోవాలంటే అనవసరమైన ఎక్స్పెన్సెస్, అంటే నాకు బర్డెన్కి మించిన ఎక్స్పెన్స్ యాజ్ ఎ పేరెంట్గా నేను పెట్టుకుంటే ఆ ఇరిటేషన్ కానీ, ఆ ఫ్రస్ట్రేషన్ కానీ పిల్లల మీద పడతాయి. కనుక ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళడమో, ఏదో రిస్కీ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడమో ఈ టైంలో అసలు పొరపాటున కూడా చేయకూడదు. అండ్ మనసులో అంటే ఏదో కొనేసేయాలి, ఏదో చేసేసేయాలి, ఇంకేదో ప్రయారిటీ ఉంది, జాబ్ మారాలి, ఇది మారాలి, ఇవన్నీ కూడా ఇవన్నిటికీ కంట్రోల్ కళ్ళెం వేసి పెట్టాలి. 2 సంవత్సరాలు ఎలా ఉందో అలానే ఉండేయండి. దీనివల్ల మనకు ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా నా ఏజ్ గ్రూప్లో ఉంటారు, 45 to 50 ఏజ్ గ్రూప్లో ఉంటారు. మన జీవితంలో 2 సంవత్సరాలు అటు ఇటు అయితే పెద్ద పొడిచేది ఏముండదు. అయి ఉంటే ఇప్పటివరకే అయిపోయి ఉండేది, లేదంటే దీని తర్వాత కూడా. సో దీస్ 2 years డజంట్ మేక్ మచ్ ఆఫ్ ఏ డిఫరెన్స్ ఇన్ పేరెంట్స్ లైఫ్ స్టైల్. తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా కీలకం అంటారు. చాలా కీలకం. అండ్ వాళ్ళకి సమయంలో వాళ్ళు చేసేదానికన్నా పిల్లోడి ఈ 2 years అనేది చాలా క్రిటికల్. 100 times 1000 times రిటర్న్స్ వచ్చే కాలం. కనుక మనం అన్నీ కూడా కంట్రోల్ పెట్టుకొని పిల్లోడి మీదే ఈ 2 సంవత్సరాలు కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే అద్భుతమైన రిటర్న్స్ వచ్చేస్తాయి. అండ్ శ్రీనివాస్ గారు, సిబిఎస్ఈ విద్యార్థులు ఐఐటికి ప్రిపేర్ కావాలంటే సిబిఎస్ఈలోనే కంటిన్యూ అవ్వాలా, లేదంటే ఇంటర్మీడియట్కి షిఫ్ట్ అవ్వాలా? షిఫ్ట్ అయితే ఎలా రాణించగలరు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ సిబిఎస్ఈ పేరెంట్స్కి. ఎందుకంటే దెర్ ఇస్ అ ఫీలింగ్, ఒక అపోహ ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్, సిబిఎస్ఈ సిస్టము స్టేట్ బోర్డ్ కన్నా కొంచెం సుపీరియర్ అన్న ఒక అపోహ చాలామంది పేరెంట్స్లో ఉంటుంది. అయితే ఫస్ట్ సిలబస్ ప్రకారం చూసుకుంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సిబిఎస్ఈ ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్సే మన స్టేట్లో ఇంటర్మీడియట్లో కూడా అదే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతాం. వీ హ్యావ్ ఎన్సీఆర్టీ బుక్స్, మేము అదే ఫాలో అవుతాం. మ్యాథ్స్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ మ్యాథ్సే కొంచెం పై చేయని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సిబిఎస్ఈ మ్యాథ్స్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది.
సో సిలబస్ పరంగా చూసుకుంటే ఓవరాల్ సిలబస్ సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ సుపీరియర్. రెండో విషయం, ఐఐటి కోచింగ్కి వస్తే మాత్రము మన లోకల్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో వి ఫాలో వాట్ ఈస్ నోన్ యాజ్ ఎ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే ఐఐటితో పాటు ఇంటర్మీడియట్ చేస్తాం. సో బోర్డ్తో పాటు ఇంటర్మీడియట్ కోచింగ్ నడుస్తుంది. సో ఈ ఐఐటి కోచింగ్ మొదటి నుంచి నడుస్తుంది కాబట్టి దాదాపుగా మనకి రోజుకి ఒక 9 గంటలు దొరుకుతుంది కోచింగ్ చేయడానికి. అదే సిబిఎస్ఈ స్కూల్లో ఏమవుతుంది అంటే 9 to 3 వాళ్ళు టిపికలీ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. ఐఐటి ప్రిపరేషన్ అంటే బిఫోర్ 9 కానీ ఆఫ్టర్ 3 కానీ దాదాపుగా ఒక 2 to 3 అవర్స్ దొరుకుతుంది. సో మీరు కంపేర్ చేస్తే ఈ స్టేట్ బోర్డులో చదువుతున్న వాడికి 9 గంటలు దొరుకుతుంది టైము, సిబిఎస్ఈ స్టూడెంట్కి 2 నుంచి 3 గంటలు దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ ఈ డిఫరెన్స్ అన్నది చాలా ఎక్కువ. రెండోది, ఈ కోచింగ్ వేరేగా నడుస్తుంటుంది సిబిఎస్ఈలో, స్కూల్లో ప్రోగ్రామ్ వేరేగా నడుస్తుంటుంది. అదొక ట్రాక్, ఇదొక ట్రాక్. ఇక్కడ ఆల్జీబ్రా నడుస్తుంటే అక్కడ క్యాల్కులస్ నడుస్తుంటుంది, ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ నడుస్తుంటే అక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ నడుస్తుంటుంది, ఇక్కడ మెకానిక్స్ నడుస్తుంటే అక్కడ హీట్ నడుస్తుంటుంది. సో స్టూడెంట్ ఈ రెండింటి మధ్యన స్క్వీజ్ అయిపోతాడు. సో హీ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ హిస్ బెస్ట్. సో అందుకోసం మన దగ్గర మన రాష్ట్రంలో చాలామంది స్టూడెంట్స్ సిబిఎస్ఈ 10th క్లాస్ వరకు చదివి ఆ తర్వాత ఐఐటి నీట్ గోల్ పెట్టుకుంటే ఇమీడియట్గా దే షిఫ్ట్ టు ఇంటర్మీడియట్ ఫర్ దీస్ రీజన్స్. అండ్ ఫర్ దిస్ రీజన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రలో ఉంది, దాదాపుగా ఐఐటీస్లో వెళ్ళే వాళ్ళలో 25% మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు. దట్ షోస్ ది ఎఫికసీ ఆఫ్ దిస్ మోడల్. సో అందుకోసం పేరెంట్స్ గమనించవలసింది ఏంటంటే వాళ్ళు సిబిఎస్ఈలో చదివితే 10th వరకు, 11th and 12th మాత్రము సిబిఎస్ఈలో కాకుండా ఇంటర్మీడియట్లో షిఫ్ట్ అవుతే వాళ్ళు ఐఐటికి కానీ నీట్ కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు. అండ్ కృష్ణ చైతన్య గారు, ఎటువంటి విద్యార్థులు ఈ పరీక్షలకు అర్హులు? ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి మా వాడి పరీక్షలో రాణించగలడా లేదా, విజయం సాధిస్తాడా లేదా అని ఒక చిన్న ఆలోచన అనేది ఉంటుంది. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడు ఈ ప్రిపరేషన్కి, ఈ పరీక్షకి అర్హులు అనే కన్నా ఈ ప్రిపరేషన్కి అర్హత, పరీక్షకి అర్హత రెండు సపరేట్ చేసుకుంటాం. ఈ ప్రిపరేషన్కి అర్హత కావాల్సిన వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒక మంచి క్రికెటర్ అవ్వాలనుకుంటాను, మొదలుపెట్టి కొంతమంది ఇండియాకి సెలెక్ట్ అవుతారు, కొంతమంది రంజీ వరకు ఆడతారు, కొంతమంది గల్లీ క్రికెట్లోనే బాగా రాణిస్తారు, స్కూల్ టీంకి ఆడతారు, కొంతమంది ఏం చేయకపోయినా కూడా, ఇక్కడ ఏ లెవెల్ వరకు సెలెక్ట్ అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉంటారు బికాస్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. సో ఈ జేఈ ప్రిపరేషన్, నీట్ ప్రిపరేషన్ కూడా ఒక డిసిప్లిన్గా కనుక చేసినట్టయితే సీట్ రావడం పక్కన పెడితే దట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్. మెయిన్ ప్రోడక్ట్ ఈస్ యూ గెట్ ద డిసిప్లిన్. 2 years ఒక నేసెంట్ స్టేజ్లో, అంటే 16 years to 18 years ఏజ్లో డిసిప్లిన్గా నన్ను కండక్ట్ చేసుకోవడం, ఒక ఎగ్జామినేషన్ దిశగా ఫోకస్ చేసుకోవడం, దానికి ప్రిపేర్ అవ్వడం, దాని గురించి డైలీ ఒక 10 to 12 hours ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ కనుక నేను చేసినట్టయితే ఓవరాల్గా నా కండిషనింగ్, మెంటల్ కండిషనింగ్ అండ్ ఫిజికల్ కండిషనింగ్ జరుగుతుంది. ఫ్యూచర్లో ఏది తీసుకున్నా కూడా నాకు దాని పట్ల ఒక డిసిప్లిన్ అనేది, ఒక పద్ధతి అనేది, దాన్ని చూసే విధానం అనేది మార్పు జరుగుతుంది. సో ఎంటైర్ లైఫ్ చిల్డ్రన్ విల్ బీ ఏబుల్ టు లీడ్ హ్యాపీలీ. ఏదో గాలికి వదిలేసినట్టు కాకుండా ఒక డిసిప్లిన్డ్ వేలో లైఫ్ అంతా కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రోడక్ట్. ఇప్పుడు బై ప్రోడక్ట్ ఏంటి అంటే, ఈ కాంపిటీషన్లో మిగతా వాళ్ళని దాటుకొని వెళ్ళాలి. అని అంటే ఫస్ట్ పిల్లోడికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అర్థం చేసుకోవడం. దిస్ ఈస్ నెససరీ బట్ నాట్ సఫిషియంట్. క్లాస్లో వినేవన్నీ అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ క్లాస్లోకి రావాలి. సో డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పంక్చువాలిటీ అండ్ రెగ్యులారిటీ ఈజ్ 100% నీడెడ్. సో ఎవరైతే ఇటువంటి ప్రిపరేషన్స్ తీసుకుంటున్నారో పేరెంట్స్ కూడా, నేను టైంకి పిల్లోడు కాలేజ్కి వచ్చేటట్టు చూసుకుంటాను. దానికి నేను కావాలంటే ఐ విల్ డ్రాప్ హిమ్ పర్సనల్లీ బట్ రిలీజియస్లీ ఫర్ ఆల్ 2 years. ఒక 5 నిమిషాలు కూడా నేను కాలేజ్కి లేట్ రానివ్వను. పంక్చువాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులారిటీ 2 reasons వల్ల ఇర్రెగ్యులర్గా ఉంటారు పిల్లలు. ఒకటేమో ఇళ్ళలో డిసిప్లిన్, రావాలంటే బద్ధకము, లేదంటే దింపాలంటే బద్ధకం, ఏదో ఫంక్షన్స్ పెట్టుకున్నాము, ఇటువంటి చెత్త రీజన్స్ పెట్టుకుంటారు. రెండోదేమో హెల్త్. సో ఒకటేమో తండ్రి చూసుకోవాలి, రాకుండా ఉండడానికి, డిసిప్లిన్డ్గా ఉండడానికి ఆ తండ్రి చూసుకోవాలి. హెల్త్ పరంగా పక్కన ఫుడ్స్ తినకపోవడము, ఇంట్లో హెల్తీగా వండి పెట్టడము, ఇవన్నీ తల్లి చూసుకోవాలి. సో తల్లి తండ్రి కనుక ఈ రెగ్యులారిటీ, పంక్చువాలిటీ చూసుకొని
వాళ్ళకి ఆ డిసిప్లిన్ కనుక పిల్లలకి ఇచ్చినట్టయితే దే విల్ బి బెనిఫిటెడ్ ఏ లాట్. అండ్ పిల్లోడి పరంగా అర్థం చేసుకోవడంతో పాటు క్లాసులకు వచ్చి క్లాసులలో అటెంటివ్గా ఉంటూ ఎప్పుడు డౌట్స్ అప్పుడు టీచర్లను అడిగి మొహమాట పడద్దు. ఇది ప్రొఫెషనల్ కోర్స్కి ఎంట్రీ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రొఫెషనల్ నన్ను నేను ప్రొఫెషనల్ అంటున్నానో ఐ హ్యావ్ టు బీ ప్రొఫెషనల్ ఫ్రమ్ డే 1. డే 1 నుండే ప్రొఫెషనల్కి మొహమాటాలు చాదస్తాలు ఇవే ఉండవు. సో నాకు అవసరం ఉంటే అడుగుతాను, ఇంకోసారి అవసరం పడితే డూ ఆర్ ఐ నో హౌ టు గెట్ ఇట్. సో టీచర్ని డే 1 నుండి అడిగి తెలుసుకొని డౌట్స్ ఉన్నాయి అప్పటికప్పుడు క్లారిఫై చేసుకొని దాని తర్వాత ఇవి అర్థం చేసుకునేవన్నీ 2 years గుర్తుండాలి. రిటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రిటైన్ చేయాలంటే దీన్ని పదే పదే నెమరు వేయాలి, అంటే రివైజ్ చేసుకోవాలి. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఇవన్నీ రివైజ్ చేసుకోవడం. దాని తర్వాత ఇది అప్లికేషన్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ప్రాక్టీస్ చేయడం. సో డెడికేటెడ్ ప్రాక్టీస్ ఏదైతే మీ ఇన్స్టిట్యూషన్స్ చెప్పారో టీచర్స్ చెప్పారో ఆ ప్రాక్టీస్ రిలీజియస్గా చేయడం. అండ్ వీకెండ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, వాటిని చాలా సీరియస్గా తీసుకొని వాటికి ప్రిపేర్ అవుతూ వాటి మన ప్రోగ్రెస్ మానిటర్ చేసేది వీకెండ్ ఎగ్జామినేషన్. సో ఆ మార్కుల్ని సీరియస్గా అనలైజ్ చేసుకోవడం, ఆ పేపర్లను అనలైజ్ చేసుకోవడం, ఇటువంటివి చేస్తే సరిపోతుందండి. సో బేసిక్గా చెప్పాలి అంటే దే హ్యావ్ టు బి డిసిప్లిన్డ్, ఎస్పెషలీ విత్ పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, and they have to remember the 4 pillars of success: understanding the concepts, revising them, practicing theory and assessing themselves. ఈ 4 పిల్లర్స్ని దృష్టిలో పెట్టుకొని పంక్చువాలిటీ, రెగ్యులారిటీ అనే రూఫ్ బేస్మెంట్ స్ట్రాంగ్ చేసుకుంటే చక్కటి ఇల్లు వాళ్ళ కెరియర్ దిద్దబడుతుంది. అండ్ శ్రీనివాస్ గారు, ఐఐటి ఫౌండేషన్ తీసుకోకుండా డైరెక్ట్గా మీ కాలేజ్లో జాయిన్ అయితే ఐఐటి సీట్స్ ఆశించవచ్చు అంటారు? ఇది చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. ఫౌండేషన్ లేకపోయినా మా వాడికి ఫౌండేషన్ లేదు, ఈ స్టేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇప్పటి నుంచి మొదలు పెడితే ఐఐటి వస్తుందా అని. మా దగ్గర చాలామంది స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫౌండేషన్ లేని వాళ్ళే వస్తారు. చక్కగా 2 years చదువుకుంటారు, ఐఐటిలోని, ఎన్ఐటిలోని, బిట్స్లోని ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్లు కొడతారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా బోధన పద్ధతి మేము బేసిక్స్, ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో వాడికి ఆల్రెడీ ఏదో వచ్చు అని ఎజ్యూమ్ చేసుకోకుండా ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మెల్లిగా కవర్ చేసుకుంటూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్ వాడికి నేర్పించి చేయిస్తాం. అయితే ఈ ఫౌండేషన్లో కూడా 2 రకాల ఫౌండేషన్స్ ఉన్నాయి. బేసిక్ ఫౌండేషన్, యాక్చువల్లీ వన్ ఫౌండేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఫౌండేషన్ ఏమన్నారంటే 8th, 9th, 10th క్లాస్ సిలబస్లో ఆ సిలబస్లో తగ్గ కాన్సెప్ట్స్, బేసిక్స్ స్ట్రెంథెన్ చేసి ప్రాబ్లమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పిస్తే వాడు ఒక లెవెల్కి వస్తాడు. ఎందుకంటే సాధారణంగా స్కూల్లో క్వశ్చన్ ఆన్సర్ స్టైల్లో బట్టి కొట్టిస్తారు, పెద్దగా కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయరు, ప్లస్ చేసినా కూడా ఈ అప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే జరగదు. అవి స్ట్రెంథెన్ చేస్తే వాళ్ళు ఒక లెవెల్కి వస్తారు. కాకపోతే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ట్రెండ్ ఎలా ఉందంటే ఫౌండేషన్లో 8th, 9th, 10th క్లాస్ సిలబస్ కుదించి తొందరగా కంప్లీట్ చేసేసి ఇంటర్లో చెప్పే టాపిక్స్ ఇప్పుడు హై స్కూల్ అని చెప్పేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాకల్టీ కేపబిలిటీ లేనప్పుడు స్టూడెంట్ అది అర్థం చేసుకోవడం, దట్ ఈస్ నెంబర్ 1. సిలబస్ చాలా అంబిషియస్గా ఉంటుంది, చాలా ఘనంగా ఉంటుంది, బట్ టీచర్స్కి ఆ కేపబిలిటీ లేనప్పుడు స్టూడెంట్స్కి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. రెండో ప్రాబ్లం ఏమవుతుందంటే అందరు స్టూడెంట్స్కి ఆ అబ్జార్బ్ చేసుకునే కేపబిలిటీ ఉండదు. సో అలాంటప్పుడు వాళ్ళు దే విల్ సఫర్. సో వీళ్ళు ఏమవుతుంది దీనివల్ల ఇలాంటి ఫౌండేషన్ వల్ల బేసిక్స్, ఫర్గెట్ ఫౌండేషన్, బేసిక్స్ కూడా వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండట్లేదు. ఇది మేము గత కొద్దేళ్లుగా చూస్తున్నాము. ప్లస్ ఈ మధ్య కరోనా తర్వాత బేసిక్ లెర్నింగ్ స్కిల్స్లో కూడా స్టూడెంట్స్కి కొంచెం డైల్యూషన్ ఉంది. సో అందుకోసం మేము మా అకాడమిక్ ప్రోగ్రామ్ కూడా ఎలా స్ట్రక్చర్ చేసాము అంటే మా దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు. నేను ఇందాకలే చెప్పాను, సిబిఎస్ఈ స్టూడెంట్స్ చాలామంది వస్తారు. మా దగ్గర మోర్ దెన్ 50% స్టూడెంట్స్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. స్టేట్ బోర్డ్ వాళ్ళు వస్తారు, ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళు వస్తారు. ఇందాక చెప్పాను స్యూడో ఫౌండేషన్ అనుకుంటారు కానీ బట్ స్యూడో ఫౌండేషన్ అలాంటి వాళ్ళు వస్తారు, ఫౌండేషన్ లేని వాళ్ళు వస్తారు. ఏమైనా పర్వాలేదు, ఇందాకలా కృష్ణ చైతన్య ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ ఎఫర్ట్ ఆ విధంగా పెడితే, డెడికేషన్, సిన్సియారిటీ, రెగ్యులర్, పంక్చువల్ 2 years కాన్సన్ట్రేట్ చేస్తే ఐఐటి సీట్ తెచ్చుకోవచ్చు. పెద్ద విషయం కాదు. చాలా సక్సెస్ స్టోరీస్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు 10th క్లాస్ వరకు ఏ ఫౌండేషన్ లేకపోయినా
ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేసి 2 years కష్టపడి తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అబ్సల్యూట్లీ పేరెంట్స్కి ఎటువంటి అపోహలు వద్దు. నౌ దే కెన్ ట్రాన్స్ఫార్మ్. అండ్ కృష్ణ చైతన్య గారు, నానోలో అకాడమిక్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? నానోలో అకాడమిక్ ప్రోగ్రామ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మిగతా సో కాల్డ్ కార్పొరేట్ కాలేజెస్తో పోల్చుకుంటే ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది అని అంటే, ఇది స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉంటాం మనం. బేసికలీ స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మోర్ దెన్ మ్యాథమెటిక్స్, దో ఐఎమ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్, ఇక్కడ మ్యాథమెటిక్స్ కన్నా కూడా సైకాలజీ ఎక్కువ అవసరం పడుతుంది. ఇప్పుడు 10 chapterలు ఉన్నాయి, 10 నెలలు ఉన్నాయి అంటే మ్యాథమెటిక్స్ ఏం చెప్తుందంటే నెలకు ఒక చాప్టర్ చెప్పమని చెప్తుంది. సైకాలజీ ఏం చెప్తుందంటే, స్టార్టింగ్లో పిల్లలు కొత్తగా వచ్చారు, అప్పుడప్పుడే ఇంకా అలవాటు కాలేదు సిలబస్ కనుక ఫస్ట్ చాప్టర్కి ఎక్కువ టైం తీసుకుంటారు. ఇది అలవాటు అవుతూ ప్రోగ్రెస్ అవుతుంటే లాస్ట్లో చాప్టర్లు చాలా త్వరగా అర్థం చేసుకుంటారు అని చెప్తుంది. సో ఈ ప్లానింగ్, అకాడమిక్ ప్లానింగ్ అనేది కూడా ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇవి దృష్టిలో పెట్టుకొనే చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, మైక్రో షెడ్యూలింగ్ అనేది మా దగ్గర ఉండదు, డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంటుంది. డీటెయిల్డ్ ప్లానింగ్కి మైక్రో షెడ్యూలింగ్కి ఏం తేడా అంటే, షెడ్యూలింగ్లో ఏమవుతుందంటే ఎండొచ్చినా వాన వచ్చినా ఏమొచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ద షెడ్యూల్ విల్ గో ఆన్. బట్ లెర్నింగ్ విల్ నాట్ హ్యాపెన్ దట్ వే. లెర్నింగ్ మీద చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఒక టీచర్కి ఒక మూడ్ బాగాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, సంవత్సరం కాలం మనం ప్లాన్ చేస్తున్నాం, సంవత్సరం కాలాన్ని ఈరోజే ప్లాన్ చేయడానికి కుదరదు. సో ఆ ప్లానింగ్లో కొంచెం లివరేజ్ అని ఉండాలి, ఒక మార్జిన్ ఆఫ్ ఎర్రర్. ఈరోజు నాకు చెప్పలేదు, లేదంటే నాకు హెల్త్ బాగాలేదు, చెప్పలేకపోయాను, దెర్ షుడ్ బి సమ్ క్వశ్చన్ ఫర్ దాట్. సో ఈ క్వశ్చన్ అనేది మైక్రో షెడ్యూలింగ్లో చాలామంది ప్లాన్ చేయరు, వేరాజ్ వీ ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ ప్లాన్ దట్ క్వశ్చనింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ప్లానింగ్లో 2 ఆస్పెక్ట్స్ వస్తాయి. ఒకటి, ఇది మన చదువుకుంటున్న ప్రాసెస్ని ఎలా చదువుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం అనేది కళ్ళకి కనబడదు. సో ఇదంతా కూడా లోపల జరుగుతుంది, నన్ ఆఫ్ us కెన్ విజువలైజ్ దట్. సో దీనికి ఒక అనాలజీ డ్రా చేసుకుంటే, కసరత్తు కండలు, సో ఇక్కడ బ్రెయిన్ కండరాలు పెంచుతున్నాం, చదువుకోవడం అంటే బ్రెయిన్ కండరాలు పెంచుతున్నాం. సో ఫిజికల్గా మనం కండరాలు పెంచేటప్పుడు ఏం చేస్తాం, రిచ్ ప్రోటీనియస్ ఫుడ్ తీసుకుంటాం, విచ్ ఈస్ గుడ్ కాన్సెప్ట్ అండ్ అండర్స్టాండింగ్. లెక్చర్స్ ద్వారా, పుస్తకాల ద్వారా, ప్రాక్టీస్ ద్వారా మంచి ఆహారం మెదడుకు మనం చేర్పిస్తున్నాం. కేవలం మంచి ఆహారం తీసుకున్నంత మాత్రాన కండలు వస్తాయా అంటే రాదు, కసరత్తు చేయాలి. కసరత్తు అంటే ఇక్కడ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్, లెర్నింగ్ ఇవి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మైండ్ అనేది గ్రో అవుతుంది. సో అవర్ కరిక్యులం రిలీజియస్లీ కాంట్రిబ్యూట్స్ టు బోత్ ఆఫ్ దెమ్. 50% టీచింగ్ ఉంటే దానికి కంపల్సరీ అనదర్ 50% విల్ బి ప్రాక్టీస్. టీచింగ్ తక్కువై ప్రాక్టీస్ ఎక్కువైపోయినా ప్రాబ్లం ఏమవుతుంది, టీచింగ్ ఎక్కువై ప్రాక్టీస్ తక్కువైనా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే తిండి బాగా తింటాం, కసరత్తు చేయకపోతే అజీర్తి అవుతుంది. సో 2 కూడా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్. సో వీ బ్యాలెన్స్ దెమ్. బ్యాలెన్స్ అనగానే అందరూ ఏం చేస్తారు, మళ్ళీ 50% అది 50% అది అంటారు. కాదు, ఇనీషియల్గా పిల్లోడికి ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ఉండనప్పుడు కొంచెం పాఠం చెప్పడం పెంచాలి. గ్రాడ్యువల్గా వాడు నేర్చుకుంటున్నప్పుడు కసరత్తు పెంచాలి, బోధించడం తగ్గించాలి. సో ఈ బ్యాలెన్సింగ్, వీ నో ద న్యూయెన్సెస్ ఆఫ్ స్టూడెంట్ సైకాలజీ. సో అకార్డింగ్లీ వీ విల్ బి ప్లానింగ్ అవర్ కరిక్యులం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లోడికి మేజర్గా వస్తున్న ప్రాబ్లం, చాలామంది పిల్లలు అర్థమవుతుంది, నాకు అంతా బాగానే వచ్చింది, లాస్ట్లోకి వెళ్ళి ఏదో జరిగింది, నాకు మా స్కోర్ రాలేదంటారు. అదేంటంటే దాని మేజర్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది, ఆ సిలబస్ మీద వీకెండ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు బాగానే మార్కులు వస్తాయి, అలా జరుగుతూ ఉంటుంది. టిల్ సిలబస్ కంప్లీషన్ ఏదో పాఠం చెప్తుంటారు, అదే క్లాస్లో అర్థమైంది, దాని మీద ఏదో కొంచెం ప్రాక్టీస్ చేశాను, మళ్ళీ ఎగ్జామినేషన్ రాశాను వీకెండ్లో, దాంట్లో మార్కులు వచ్చాయి, ఇది జరుగుతుంటుంది. టువర్డ్స్ ఎండ్కి వెళ్ళేసరికి మొత్తం సిలబస్ మీద ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. పాపం వీళ్ళు చదువుకున్నారు, అర్థమైంది, ఎగ్జామ్ రాశారు, బాగానే వచ్చాయి, ముందుకెళ్ళారు, 4వ చాప్టర్ మొదలైంది. 4వ చాప్టర్ మొదలైనప్పుడు ఫస్ట్ చాప్టర్ మర్చిపోవడం మొదలవుతుంది. 5వ చాప్టర్కి వెళ్ళేసరికి 2nd చాప్టర్ ఎగిరిపోతుంది. 6వ చాప్టర్కి వెళ్ళేసరికి. సో రిటెన్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. దానికని మా దగ్గర సైంటిఫికలీ ప్రూవెన్ మెథడాలజీ స్పేస్డ్ రెపిటేషన్ అని ఉంటుంది. స్పేస్డ్ రెపిటేషన్ ఏం చేస్తుంది అంటే, 3 చాప్టర్స్ అయిన తర్వాత నీ మెథడ్ ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ మర్చిపోవడం మొదలుపెట్టింది కనుక ఇప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు రీవిజిట్ ఫస్ట్ చాప్టర్ వన్స్ అగైన్ అండ్ కీప్ డూయింగ్ ఇట్. సో ప్రాపర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈ రివిజన్ అనేది జరుగుతుంది. ఇది జరిగినప్పుడు మర్చిపోవడం అనేది అప్పటికి కూడా కొంచెం జరుగుతుంది, కానీ ఇట్ విల్ నాట్ బి 100%.
సో యూ విల్ బీ ఇన్ టచ్ విత్ ఆల్ ద టాపిక్స్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద కరికులం. దీంతో చాలా రిజల్ట్స్ బూస్ట్ అవుతాయి. సో ఇవన్నీ అంటే డిఫికల్టీస్ ఆఫ్ ద చైల్డ్ వీ గో త్రూ యాజ్ ఎ స్టూడెంట్. మేము చదువుకుంటే మనకేం కష్టాలు వస్తున్నాయి, ఇవి అర్థం చేసుకొని ఇవి ఎందుకు వస్తున్నాయి, మా అనుభవంతో ఇవి ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలకి ఎందుకు వస్తున్నాయని ఆలోచించి యాజ్ అకాడమిషియన్స్ అండ్ ప్రొఫెషనల్స్ వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దిస్, ఇవన్నీ కూడా ఆలోచించి చేయడం జరుగుతుంది. దట్ ఈస్ హౌ నానో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మోస్ట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ శ్రీనివాస్ గారు, నానో ప్రత్యేకతలు ఏంటి? బేసికలీ నానో రెస్ట్ ఆన్ 4 pillars. ఫస్ట్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. సెకండ్ మా టీచింగ్ స్టైల్, కేసీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇప్పుడే. మూడోది మా పర్సనల్ అటెన్షన్, ప్రత్యేక శ్రద్ధ ప్రతి స్టూడెంట్ మీద. నాలుగోది మా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఫ్యాకల్టీ పరంగా చూసుకుంటే మా దగ్గర ఎనీబడి హూస్ టీచింగ్ ఫర్ ఐఐటి ఆర్ నీట్ అంటే దాదాపుగా 10 నుంచి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాం మేము. కొంతమంది 25 నుంచి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ ఐఐటి అండ్ నీట్ ఇలాంటి కఠినమైన పరీక్షలు ప్రిపేర్ అవ్వాలి అంటే స్టూడెంట్ హ్యాస్ టు కమ్అట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వర్క్ చేయాలి. సో దీనికి ఇది చెయ్యాలి అంటే ఫ్యాకల్టీ షుడ్ బీ మోటివేషనల్, ఇన్స్పైరింగ్. ఓ 25-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఈ కైండ్ ఆఫ్ గైడెన్స్, మెంటరింగ్, కౌన్సిలింగ్ ఇవి చేయగలడు. సో దట్ ఈస్ వన్. సెకండ్, ఒక ఫ్యాకల్టీ 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటే 25 ఏళ్ల నుంచి ఈ ఎగ్జామ్ ట్రెండ్స్ చూస్తున్నాడు. ఫలానా టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో వాళ్ళకి కొట్టిన పిండి. ఇవి వాళ్ళు క్లాస్లో ఈ ఎక్స్పర్టీస్ అనేది క్లాస్లో షేర్ చేస్తారు. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది బోధన పద్ధతి, కృష్ణ చైతన్య ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్, బట్టి సిస్టమ్ ఉండదు. సో దానివల్ల స్టూడెంట్ మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది. సో స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్. స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ అంటే డైల్యూషన్ ఆఫ్ అకాడమిక్ రిగర్ కాదు, ఈ వాట్ ఎవర్ సైంటిఫిక్ టెక్నిక్స్తో మనం టీచింగ్ చేస్తాం కాబట్టి వాళ్ళ మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది. మూడోది పర్సనల్ అటెన్షన్. మాది లిమిటెడ్ స్ట్రెంత్, మా దగ్గర ఒక 1000 మంది 2000 మంది క్యాంపస్లో ఉండరు. సో ప్రతి స్టూడెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ అనేది ఉంటుంది. తర్వాత ప్రతి సెక్షన్కి ఒక మెంటర్ ఉంటాడు. ఆ మెంటరు స్టూడెంట్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. అండ్ ఆల్సో హీఈస్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద కాలేజ్. సో ఎటువంటి ఇబ్బంది ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా పేరెంట్తో టచ్లో ఉంటాడు. తర్వాత ఫైనలీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా క్లాస్ రూమ్స్ అన్ని స్మార్ట్ క్లాస్ రూమ్స్. ఎవ్రీ క్లాస్ రూమ్ దెర్ ఇస్ అ డిజిటల్ బోర్డ్. ఎవ్రీ క్లాస్ రూమ్. ఇప్పుడు మాకు 4 క్యాంపస్లు ఉన్నాయి సిటీలో: మాదాపూర్, నల్లకుంట, కొత్తపేట్ అండ్ శంషాబాద్. అవర్ లేటెస్ట్ క్యాంపస్ ఇస్ శంషాబాద్. ఏ క్యాంపస్కి వెళ్ళినా అన్ని చోట్ల ఇటువంటి డిజిటల్ బోర్డ్సే ఉంటాయి. డిజిటల్ బోర్డ్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత క్లాస్ రూమ్లో కూడా మా దగ్గర ఒక ఎలివేటెడ్ సీటింగ్, అంటే గ్యాలరీ కైండ్ ఆఫ్ సీటింగ్ ఉన్నది. స్టూడెంట్స్ తక్కువే కానీ దాంట్లోనే గ్యాలరీ ఎలివేటెడ్ సీటింగ్ ఇస్తాం. సో దాట్ స్టూడెంట్ ఎక్కడ కూర్చున్నా కూడా బోర్డు కనిపిస్తుంది. ఫ్యాకల్టీకి ప్రతి స్టూడెంట్తో ఐ కాంటాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత మా లేటెస్ట్ క్యాంపస్ అట్ శంషాబాద్, ఓవర్ 15 acres హాస్టల్ ఫెసిలిటీ ప్లస్ వాళ్ళకి ఒక 2 acres ప్లే గ్రౌండ్. సో స్టూడెంట్కి అన్ని విధాల ఆల్రౌండ్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ టీచింగ్, ఆల్రౌండ్ స్పోర్ట్స్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము శంషాబాద్లో ప్రొవైడ్ చేసాము. అండ్ కృష్ణ చైతన్య గారు, శ్రీనివాస్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి విద్యార్థులకి చాలా మంచి సలహాలు, సూచనలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. నమస్తే.